సో ఫైనల్గా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసిన పుష్ప 2 సెన్సార్ టాక్ అయితే వచ్చేసింది. సెన్సార్ టాక్ ఎలా ఉంది, సినిమా హిట్టా ఫ్లాపా, డీటెయిల్గా చెప్తాను. ఇప్పటి వరకు నేను చెప్పిన సెన్సార్ టాక్ ఏది తప్పవలేదు. నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే అందరికీ ఆ విషయం తెలుసు. సరే, ఇంకా ఎక్కువ సోది లేకుండా డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తాను. మీరు మాత్రం వెంటనే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. ఇంకా ఓపెన్ చేస్తే సెన్సార్కి వీళ్ళు సినిమాను పంపించడం అయితే 3 గంటల 20 నిమిషాలు రన్ టైంతో పంపించారు భయ్య. మరి ఆ 3 గంటల 20 నిమిషాల్లో ఈ స్మోకింగ్ యాడ్లు, టైటిల్స్ ఇవన్నీ పెట్టారో లేదో తెలీదు. బట్ సెన్సార్ వాళ్ళు చూసిన ఫుటేజ్ అయితే 3 గంటల 20 నిమిషాలు ఉంది. సెన్సార్ వాళ్ళు సినిమా చూశారు, ఇంకా సర్టిఫికెట్ అయితే జారీ చేయలేదు. సినిమా చూడడం జస్ట్ ఒక 3-4 అవర్స్ బ్యాకే కంప్లీట్ అయ్యింది. అది అయిన తర్వాత వీళ్ళు సర్టిఫికెట్ అప్లికేషన్ పెట్టుకుంటారు కదా సెన్సార్ వాళ్ళకి. అప్లికేషన్ ప్రాసెస్ చేసి సర్టిఫికెట్ ఇంకొన్ని గంటలు ఇస్తారనమాట. చూసిన వెంటనే ఇచ్చారు. ఒక్కొక్కసారి 1-2 డేస్ కూడా పట్టచ్చు. కాకపోతే ఆ ప్రొడ్యూసర్ బట్టి, వాళ్ళకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ బట్టి సర్టిఫికెట్ ఫాస్ట్గా రావడం అనేది ఉంటుంది. సో మనకి యూబైఏ ఇస్తారా, ఏ సర్టిఫికెట్ ఇస్తారనే డౌట్ అక్కర్లా. ఖచ్చితంగా యూబైఏ ఇస్తారు, అందులో డౌటే లేదు. ఇంక సినిమా రన్ టైం అయితే ఒకటి అర్థమైపోతుంది భయ్య, 3 గంటల పైనే ఉండబోతుంది, అది మాత్రం ఫిక్స్. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు ఏం చెప్పారంటే 1-2 చోట్ల కొన్ని చోట్ల బీప్ వేయించారు అండ్ కొన్ని సీన్స్ అయితే కట్ చేయించారట. మరీ ఎక్కువ కాదు. ఎస్పెషల్లీ జాతరలో అమ్మవారి గెటప్ వేసుకుంటారు కదా అల్లు అర్జున్, అక్కడ 1-2 సీన్స్. ఎందుకంటే కొంచెం మనోభావాలు అనేది ఈ మధ్యన బాగా ఎక్కువైపోయాయి అండ్ ఎందుకన్నా మంచిదని చెప్పారట. మూవీ టీం వాళ్ళు 1-2 చోట్ల కన్విన్స్ చేశారు, కట్ చేయించలా. బట్ 1-2 చోట్ల సెన్సార్ వాళ్ళు చెప్పింది బుద్ధిగా విని అక్కడ లైట్గా కట్ చేశారు. జస్ట్ ఒక 0.4 సెకండ్స్ టు 0.5 సెకండ్స్ అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. కొన్ని చోట్ల అచ్చ తెలుగు బూతులు అయితే కొన్ని చోట్ల ఉన్నాయి, విలన్స్ వాడే చోట అక్కడక్కడ. అవి కూడా మార్పిచ్చి బీప్స్ కింద పెట్టారు, లేదంటే మళ్ళీ డబ్బింగ్లో సరి చేస్తామని వీళ్ళు ఏదో చెప్పారంట. మొత్తానికి కన్విన్స్ అయిపోయారు, సినిమా మొత్తం చూసేశారు. సెన్సార్ వాళ్ళకి సినిమా చూడడానికి ముందే సినిమా ఎడిటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందే నిన్నో మొన్న కంప్లీట్ అయింది. లాస్ట్గా ఒక ఊర మాస్ రచ్చ సాంగ్ అయితే తీసేసి సినిమా షూటింగ్ ఆవగొట్టేశారు. ఆవగొట్టిన వెంటనే ఆల్మోస్ట్ 2 రాత్రులు పడుకోకుండా ఇంకా కంటిన్యూస్గా 7 ఎడిటర్లు పెట్టి మొత్తం ఎడిటింగ్ అంతా చేయించారట. కంటిన్యూస్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లాక్ అప్ చెప్పేసి సినిమా అయితే రెడీ అయిపోయింది. సెన్సార్ వాళ్ళకి పంపించక ముందు నిన్న రాత్రో మరి ఈరోజు ఎర్లీ మార్నింగో పుష్ప 2ని అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్, అలాగే వాళ్ళకి క్లోజ్గా ఉండే ఒక 2-3కి కలిసి సినిమాని అయితే చూసారంట. సుకుమార్ గారు ఇంకా చూడలేదు, ఎందుకంటే ఆయన ఇంకా రికార్డింగ్లు పనిలోనే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 95% రెడీ అయిపోయిన సినిమాని వీళ్ళు మాత్రమే చూశారు. ఈవెన్ పుష్ప 2 ప్రొడ్యూసర్లు కూడా ఈ డిస్ట్రిబ్యూటర్ మీటింగ్లతో హడావిడిగా ఉండి ఈ షో అయితే చూడలేదు. ఇప్పటికి సినిమాని చూసింది డైరెక్టర్ కూడా చూడలేదు భయ్య. అల్లు అర్జున్, ఆయన నాన్నగారు అల్లు అరవింద్, ఇంకొక 2-3 మెయిన్ కీ పర్సన్స్ అయితే చూశారు, వీళ్ళకి క్లోజ్గా ఉండేవాళ్ళు. జస్ట్ ఒక 5-6 అల్లు అరవింద్ గారు సినిమా చూసి సూపర్ హ్యాపీ అంటున్నారు. నిజంగా ఆయన హ్యాపీ అంటే మనం ఇంకా చూసుకోకర్లా. ఎందుకంటే అల్లు అరవింద్కి సినిమా నచ్చడం అనేది అంత ఈజీ విషయం కాదు. ఆయన ఇక్కడ కట్ చేయండి, లేదంటే ఈ సీన్ ఎంతసేపు ఎందుకు పెట్టారు, అసలు ఇక్కడ ఈ సాంగ్ ఎందుకని రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. అంత ఈజీగా ఆయన దగ్గర నుంచి సినిమా అయితే బయటికి రాదు భయ్య. ఫస్ట్ వాళ్ళు సినిమా చూసేసుకుని అప్పుడు మధ్యాహ్నం టైంకి సెన్సార్ వాళ్ళకి పంపారు. సెన్సార్ వాళ్ళు సినిమా చూడడం అయిన తర్వాత మనకి ఈ టాక్ అంతా బయటకు వచ్చి నేను మీకు ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను అనమాట. ఇదంతా కూడా చాలా ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. నీకు ఎలా తెలుసు అని క్వశ్చన్లు అడగద్దు. జస్ట్ మీరు మాత్రం వీడియో ఎండింగ్ వరకు చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేశారనుకో ఇంకా మా నోళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఎక్కడెక్కడి నుంచి పట్టుకురావాలని ఆలోచించి పక్కా ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను, సరేనా? ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇంతకీ ఇప్పటివరకు సినిమా గురించి మాట్లాడలేదు మనం. సెన్సార్ గురించి ఎవరెవరు చూసారో మాత్రమే మాట్లాడాం. మరి సినిమా ఎలా ఉందిరా అంటే అక్కడికే వస్తున్నా. సినిమా నిజంగానే 3 గంటల 20 నిమిషాలు ఉన్నా అంతసేపు చూసిన ఫీలింగ్ అయితే రాదంట. బోర్ అస్సలు కొట్టదంట. అక్కడక్కడ ఏదో 1-2 చోట్ల ల్యాగ్ అనేది ఉంటుంది. బట్ మెయిన్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా ఎమోషనల్గా ఉంటుంది. అక్కడక్కడ 1-2 ఫైట్స్, మిగిలిందంతా కూడా మనల్ని ఆ లోకానికి తీసుకెళ్ళడానికి. అంటే పుష్ప పార్ట్ 1 కంటిన్యూషన్ పార్ట్ 2 కదా. సో మనల్ని కొంచెం సినిమాకి అలవాటు చేయడానికి కావాల్సిన సీన్లు, పుష్ప 1 ఇంట్రడక్షన్ సాంగ్, ఆ తర్వాత వైఫ్తో ఎమోషనల్ సీన్లు, మళ్ళీ మదర్ సెంటిమెంట్ సీన్లు, పుష్ప ఫ్లాష్ బ్యాక్ సీన్లు, అంటే చిన్నప్పుడు సీన్లు, ఇలా ఎక్కువగా ఎమోషనల్గా ఉంచి అండ్ కొన్ని చోట్ల హీరోకి గట్టి ఛాలెంజ్ పెట్టేలాగా ఫస్ట్ హాఫ్లో అయితే డిజైన్ చేశారట. ఫైట్లు మాత్రం ఎక్కువ ఉండవు, బాగా ఎమోషనల్గా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా
బాగా తీసారని చెప్తున్నారు. ఇంకా సెకండ్ హాఫ్లో ఎమోషన్ తక్కువ, యాక్షన్ ఎక్కువ అంట. మామూలుగా లేదు. సెకండ్ హాఫ్లో ఇంకా రేసీ స్క్రీన్ ప్లే తోటి పక్క రేసీ యాక్షన్ సీన్స్ వరుసగా ఒకదాని మీద ఒకటి వచ్చి పడిపోతూ వస్తాయని చెప్పేసి బయట అందరూ చెప్తున్నారు భయ్య. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా 3 గంటలు ఉండని 4 గంటలు ఉండని అది పక్కన పెట్టేస్తే సినిమాలో ఒక 4 బ్లాక్లు అయితే ఉన్నాయంట. ఇది వరకు నేను ఆల్రెడీ చెప్పాను లీక్ అయినప్పుడే. ఒకటి జాతర ఎపిసోడ్ 15 to 20 minutes ఉంటుంది. 60 కోట్లు పెట్టారు, 2000 మందితో షూటింగ్ చేశారు. ఓకే, ఈ జాతర ఎపిసోడ్ గగ్గోలు పెట్టేస్తుంది జనాలతోటి, బేబత్సం అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా సెకండ్ హాఫ్లో ఒక వార్నింగ్ సీన్ ఉంటుందంట. జాతర ఎపిసోడ్ సెకండ్ హాఫ్లో వస్తుంది, ఈ వార్నింగ్ సీన్ కూడా సెకండ్ హాఫ్లో వస్తుంది. మరి ఎవరికి ఇస్తాడు వార్నింగ్ ఏంటనేది తెలియదు, కానీ ఈ వార్నింగ్ సీన్ మాత్రం వేరే లెవెల్ అరాచకం అంటున్నారు. మరి చూడాలి థియేటర్లో. ఇంకా లాస్ట్ వచ్చేసి క్లైమాక్స్ గురించి పెద్ద టాక్ రాలా, ప్రీ క్లైమాక్స్ గురించి ఓరి నాయనో ఇదేం ప్రీ క్లైమాక్స్ రా బాబు అంటున్నారంట జనం అందరూ. ఆ రేంజ్లో ఉంటుందని చెప్తున్నారు. ఈ 3 ఇంకొక బ్లాక్ ఏంటో బయటికి రాలేదు భయ ఇన్ఫర్మేషన్. సో ఆ 4 బ్లాకులు జనాలకి గట్టిగా ఎక్కితే వామ్మో అరాచకం అంటున్నారు. ఇంకా సినిమా అటు ఇటుగా ఎలా ఉన్నా సరే ఈ 4 బ్లాకులు జనానికి నచ్చాయా, బయటకు వచ్చిన తర్వాత వీటి గురించే మాట్లాడతారు. ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ అయినట్టే మనం చూసుకోక్కర్లేదు. మిగిలిన సినిమా అంతా కొంచెం విసిగి తెప్పించిన ఈ 4 బ్లాకులు మాత్రం జనాలకి పూనకాలు తెప్పిస్తాయి, బయటికి వెళ్ళాక ఇవే గుర్తుంటాయి అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఇంకా ఈరోజు శ్రీలీల చెప్పింది ఏంటంటే ఈ పుష్ప 2 ఐటమ్ సాంగ్కి సంబంధించి ఇంకా రెమ్యునరేషన్ తీసుకోలేదట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్ మై షోలో పుష్ప మూవీకి 1 million ఇంట్రెస్ట్ పైగా దాటేసింది. అండ్ పేటిఎంలో 1.3 million ప్లస్ ఇంట్రెస్ట్లు అయితే ఉన్నాయి. ఈ రోజు పుష్ప 2 మూవీ ఈవెంట్ అయితే కేరళలో ఉంది. అక్కడ కొచ్చి ఎయిర్పోర్ట్లో కేరళ ఫ్యాన్స్ అంటే మన మల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ పిచ్చగా వెయిటింగ్ భయ్యా. ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది. కేరళలో ఈ సినిమా 24 గంటలు ఆడుతుందంట. రిలీజ్ అయిన రోజున మొత్తం 24 గంటలు ఆడిస్తున్నారంటే ఏ రేంజ్ పాపులారిటీ ఉందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ రోజు జరిగే రిలీజ్ ఈవెంట్లో మొత్తం అర్థం అవుతుంది. ఇంకా జనం మామూలు హడావి చేయరు, ఎక్కడ చూసినా ఇంక ఇదే బేబత్సం అనమాట. ఆ తర్వాత అదేదో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి మూవీ టీం వాళ్ళు వెళ్తున్నారంట భయ్యా. దాని తర్వాత ముంబైలోకి ఈవెంట్ చేస్తారు. ముంబైలో ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత చిత్తూరు ఈవెంట్ అయితే ఉంటుంది అనమాట. చిత్తూరులో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. మరి హైదరాబాద్లో ఈవెంట్ ఉంటుందా ఉండదా అంటే పోలీస్ గ్రౌండ్స్ ఏదో పర్మిషన్ దొరికాయి అంటున్నారు. కాకపోతే మళ్ళీ ఎవరో ఇబ్బంది పెడుతున్నారట. బట్ హైదరాబాద్లో ఈవెంట్ ఉంటుందా లేదా అనేది చివరి నిమిషంలో డిసైడ్ అవుద్ది. ఎప్పటికైతే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళడం, అక్కడ సినిమాను ప్రమోట్ చేయడం, ఆ తర్వాత ముంబైలో హిందీ వాళ్ళ కోసం భారీగా ప్రమోషన్ పెట్టడం, ఇంకా దాని తర్వాత చిత్తూరులో అంటే మన తెలుగు వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్ పెడుతున్నారు. తెలంగాణ వాళ్ళ కోసం ఇంకా క్లారిటీ లేదు హైదరాబాద్ విషయంలో అనమాట. అక్కడ ఏదో కర్ఫ్యూ నడుస్తుంది కదా. సో దీని తర్వాత సెకండ్ ట్రైలర్ ఒకటి వదలొచ్చు, కొంచెం బుకింగ్స్ బాగా పెంచుదామని చెప్పేసి. బుకింగ్స్ అయితే November 30th నుంచి మొదలవబోతున్నాయి భయ్య బుకింగ్స్. ఆల్రెడీ సెన్సార్ ఈ రోజుతో అయిపోయింది కాబట్టి కొంచెం సేపట్లో సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి యూబైఏనో ఏదో చెప్పేస్తారు. సో అది విషయం. మరి పుష్ప 2 రెగ్యులర్ అప్డేట్స్ కోసం మూవీ గురించి ప్రతి విషయాన్ని మన ఛానల్లో క్లియర్గా చెప్తాను. రిలీజ్ అయ్యేంత వరకు కొంచెం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, సరేనా? ఉంటాను ఇక, బాయ్.